థమ్స్ అప్ ఇవ్వు. కొంచెం ఇఫ్ యూ కెన్ ఆపని కాదు పోయమని. ఓకే నేను చెప్తా ఆపని. మీరేం డిస్టర్బ్ అవుతలేదు కదా? అస్సలు థ్యాంక్ యూ. నైస్ గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. హైటెక్ ఎందుకురా అనుకున్నది ఏదో జరగట్లేదు. ఛే, జీవితం మీదే విరక్తి పుడుతుంది. జీవితం మీద యవ్వనం మీద రక్తి పెంచుకోవాలి కానీ విరక్తి పెంచుకోకూడదు. 1947 డేన్ డెపోలియన్ హోడల్ చెప్పాడు. ఐఎమ్ రష్యన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇప్పటికి 3 సార్లు చెప్పావా? ఏం మెమోరీగా నీకు నల్ల రాజా. మీరేమనుకోనంటే ఏం కావాలి? సిగరెట్లా కూల్ డ్రింకా? ఉంటేనే కొంచెం మందు మొత్తం తీసుకెళ్ళు. అడగనే ఇచ్చేసారు దేవుళ్ళు. అయిపోద్దా లేదు కొద్దిగా మీ సరిపోద్ది 5గురికి. మీరేం ఫీల్ అయితే గుడ్ ఫర్ లివర్. కంటిన్యూ. మన మీద ఎవ్వరికి ప్రేమ లేదురా. ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు, బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వరు. బ్యాంక్ అంటే మనకు లోన్ ఇచ్చేది, మనమే బ్యాంకుకి లోన్ ఇచ్చే రేంజ్కి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతారా? అవును, మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోషన్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్, ఇంకా అయితే వామిటింగ్ అయిపోతుంది. ఐఎమ్ ఫుల్ టైట్. ఎక్కువైనట్టుంది, ఆటోని పిలిపించమంటారా? ఎందుకు ఆటో? మీలో ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తే నాకు ఆటో ఆటో. అంటే జేబులో పైసలు లేకుండా బార్కు వచ్చేసావా? నేను ఎప్పుడు అంతే. మరి హైటెక్ సిటీ అన్నా? ఇప్పుడు అంటున్నాను. హైటెక్ సిటీ ఉందా? దాని ఎదురుకుంటే బస్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ టైట్ అయిపోయి పడుకుంటాను. మరి కంప్యూటర్ ఇంజనీర్ అన్నావు కదరా? కంప్యూటర్ అంటే జగమంత కుటుంబం నాదే, ఏకాకి జీవితం. 8 పక్కన 1, 81. ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తాం అనుకున్నారా? అది తప్పు. ఆహా, ఎంటర్ ది డ్రాగన్. అమ్మా, పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా? పట్టుకోను అమ్మా అంటున్నాడే. ఓ, నువ్వా? టైం ఎంత అయిందిరా? ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు? ఫుల్ గా తాగేసి వచ్చాడు. బాటిల్ సైజ్ లేవు, నామే కంపెనీ కొడతావు. వాళ్ళకున్న తెలుగులో సగం కూడా లేదు నీకు. ఏడ్చాడు వాడిని నా వయసుకు రాని, ఆడికి అసలు బుర్రే ఉండదు. నీకు ఆ దిగులేం అక్కర్లేదు. నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు. అసలు బిల్ కలెక్టర్ కూడా అవ్వడు. వీడెప్పుడు బాగుపడతాడే? నేను అడిగిన 1,00,000 ఇచ్చి ఉంటే ఎప్పుడో నా కాళ్ళ మీద నిలబడి ఉండేవా? నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు. ఏంట్రా ఇలా తయారయ్యావు? ఏం చేయనమ్మా, డబ్బులు లేవన్న బాధతో తాగాను. తాగాక బైక్ పోయింది. అందుకేగా నడిసొచ్చాను. ఆయన వద్దన్నా వినకుండా నా గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చాను కదరా. నువ్వేం ఫీల్ అవగమ్మా, నేను సంపాదించాక గాజులేంటి బంగారం పొట్టే పెట్టిస్తాను. తర్వాత పెడదు కానీ ముందు బైక్ ఎక్కడ తాకట్టు పెట్టావు చెప్పు. బండి పోయిందంటే నమ్మరంటే తాగితే వినాలి. చేతికి ఎందుకు కొడుకొని చేసి చేసుకోకుండా వదిలేస్తున్నా. ముందు బయట నేను పోను. మనలాంటి బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారే. నువ్వేనా చెప్పు, నేను రాను చెప్తున్నాను. టార్చర్ పెట్టకమ్మా, పెట్టే ఫోను. ఏ సార్, మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా? లేదు సార్, ఇంట్లో నాకు సంబంధం చూశారు. ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు. ఏ? ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి, ఆమెతో కలిసి జీవించాలనిపించాలి, ఆమె కోసమే బతకాలి అనిపించాలి. అంతేకాని ఎలా సార్? అవును బాబు, అవును. అమ్మాయిని చూస్తే ఫైర్ రావాలి, ఫైరు.
స్వామి ఏమి? ఫైర్ వచ్చింది. అవును బాబు, సూపర్ ఫైరు. స్వామి, బండి ఎలా ఉంది? అద్భుతంగా ఉంది బాబు. ఐ ఆమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. తిరుపతి ఫ్రమ్ కింగ్ కోటి. ఒకే రోజు ఇద్దరు కంపెనీలు ఒకే కలర్ బుక్ చేస్తుంటాం. ఒకటే నంబర్ కూడా బుక్ చేసావా? మేబీ కంపెనీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి ఉంటారు. ఒకే రోజులో కనిపెట్టేశారు. ఎనీహౌ స్వామి, మీరు తిరుపతి షిఫ్ట్ అయిపోండి. తిరుపతా? లేదు, ఆయన పేరు తిరుపతి, ఆయన పేరు అర్థం చేయించాడు స్వామి. అమ్మో. స్వామి, మీ బండి ఏంటో? నాదేముంది నాయన, టీవీఎస్ 50 ఎక్కడుందో? అక్కడ పార్కింగ్ లో. సంతోషం. విఘ్నమస్తు. ఎప్పుడైనా హైటెక్ సిటీ వైపు వస్తే కలవమ్మా. ఈ రోజు లక్కీ డే, బైక్ దొరికింది. పొద్దున్నే ఏ పుణ్యాత్మ వాహనం చూసావో నీ బైక్ నీకు దొరికింది. హాయ్ జగన్నాథం. ఏంటి నిన్న కనిపిస్తలేదు? నిన్న సండే కదా, డాడీ ఇంట్లోనే ఉన్నారు. డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బ్యాంక్ లో. ఓహో, అయితే మీ డాడీ దగ్గర బాగా క్యాష్ ఉంటుంది. అవును జగన్నాథం, సంబడి ఇస్ వాచింగ్. వేర్ దేర్? అన్నయ్య. అన్నయ్య, రోజు చదువుకుంటానికి మేడపైకి వస్తున్నావు, సైట్ కొట్టడానికా? రేయ్, ఇంతవరకు నాకే ఏ అమ్మాయి సెట్ అవ్వలేదు, నీ మొహానికి అవసరమారా? ఏంటది? రేయ్, అక్కడ మీనా, ఇక్కడ ఫెమీనానా? రే జగన్నాథ, మీ నాన్న చంద్రమోహన్ నువ్వు కలెక్టర్ అవుతావని బెడ్రూమ్ లో కాదరా, బాత్రూమ్ లో కూడా కలగంటున్నాడు. కానీ నీ ఫేస్ చూస్తే 10th పర్సెంటేజ్ లేవే. ఉండు. అమ్మా అమ్మా, నానా, ఈ అమ్మాయి సైట్. నానా అమ్మా. రే జగన్నాథ, ఈ అన్నయ్య అందంగా ఉంటాడా? అన్నయ్య వాడెవడు? నేనేరా. ఓ నువ్వా? కన్ఫ్యూజ్ అయిపోయాలి. అన్నయ్య, నువ్వు ఎందుకు ఈ రోజు అమ్మ గురించి అడుగుతున్నావు? ఏం లేదురా, ఇవాళ మార్నింగ్ గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చెప్పలేనురా. ఓహో, ఫిగర్ అంతా బాగుంటుందా? ఫిగర్ ఏంద్రా ఫిగర్, నీ అబ్బా. సారీ అన్న, సారీ. ఆ అమ్మాయి మాత్రం సూపర్ రా. అదిగో ఆ అక్కలా ఉంటుందా? అది అక్క కాదురా, తొక్క. పోనీ ఈ ఆంటీలా ఉంటుందా? రే, తను అంతఃపురం రానిరా, ఇది పెద్దాపురం బానిరా. అన్నయ్య, ఆ బ్యూటీయా? రే, అదేరా నా బ్యూటీ. రే, మన బండేదిరా. వాడు తీసుకెళ్ళిపోతున్నారా? రా, ఎక్కు ఎక్కు రా. నేనంటే నీకు అంత ఇష్టం. నన్ను నువ్వు వదలపోతున్నావు, నేను నిన్ను వదలను. రేయ్, వాడు అటు వెళ్ళిపోతున్నాడా? నా లవర్ ఇటు వెళ్తుందిరా. బండిరా? నా లవర్ రా. రేయ్, బండిరా? నా లవర్ రా. రేయ్, బైక్ రా? నా స్కూల్కి టైం అయిందిరా. లేట్ గానే మా టీచర్ తిడుతుందిరా. నీ స్కూల్ కంటే నాకు నా లవ్వే ముఖ్యం రా. కంట్రోల్ రూమ్, ఉప్పల వైపు ఎవరో కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. ఓవర్, కమ్ ఆన్. ఎక్కడికి రా కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావు? అయ్యో, కిడ్నాప్ ఏంటి సార్, వీడి నా తమ్ముడు. ఎరా నిజమా? వీడెవడో నాకు తెలియదు సార్. రే జగన్నాథ, నీ మీనా మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను. వీడు మా అన్నయ్య సార్. మీనా ఎవరు? వీడి ఫిగర్ సార్. ఈ వయసులో వీడికి ఫిగరా? సార్, మీ ఫిగర్ లైన్ లో ఉంది. అంతా ఫిగర్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్. Yes. చెప్పండి. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. నా వెహికల్ రోడ్ మిస్ అయిపోయింది. ఓహో, నంబర్ ఎంత? నంబరు AP9BA 2095. ఏ మోడల్? నా దగ్గరకు వచ్చేటప్పుడు 2007. దానికి ముందు ఐ డోంట్ నో. I see.
చేయి అమ్మా. ఆఫీసర్ ముందు కొంచెం మర్యాద. నా బండి. యా. ఏ బండి చూసిందా? నీ బండినా? ఆహా. నా బండే నువ్వు కొట్టుకెళ్ళిపోయావు. అంటే నీ బండి గుళ్ళో డెలివరీ ఇచ్చారు కదా. ఆ బండే ఈ బండి. ఓకే. ఆ బండి బండా. హలో. చూడమ్మా, చాలా కేర్లెస్ గా ఉన్నావు, కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కడ పడితే అక్కడ నీ బండి నేను డెలివరీ ఇవ్వలేను, నా వల్ల కాదు. థ్యాంక్ యూ సార్. నో సెకండ్. హలో బాబీ. మాట్లాడి అరే, నా బండి ఇక్కడే ఉంది. ఇదిగో నీ బండి కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది, రిపేర్ చేయించుకో. నా బండి. థ్యాంక్ యూ ఆఫీసర్. వెల్కమ్ సార్. అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నా బండి నేను తీసుకెళ్తాను. సార్ మీ బండి ఎవరో తీసుకెళ్తున్నారు. డోంట్ వరీ ఆఫీసర్, అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నాకు నడిచే టైం వచ్చింది, నడుచుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎవరు దొంగో ఎవరు ఓనరో తెలియట్లా. సార్ మన బైకు. తిరిగి వచ్చాక నువ్వు అడగలు జాబ్ రండి. ఫస్ట్ సినిమా చూసి అందరూ చెప్పాలి మరి. సార్ ఇది బ్లాక్ లో టికెట్లు అమ్మారు సార్. హాయ్రా. హాయ్రా, సినిమా స్టార్ట్ అయిపోయి త్వరగా పదండి. హాయ్. రే, నేను గుళ్ళో ఒక అమ్మాయి చూసానని చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయి. బాగుందిరా. వీడెవడ్రా నాలెవరిని చేశాడు? గట్టిగా చెప్పు, సిటీ అంతా వినపడాలి. చంపేస్తాను, చెప్పు. గురు చెల్లెలు. అరే మామ్, రోడి మస్తాయి రే. పాపకి బ్యాగ్ వదిలిందిరా, సేఫ్టీ ప్లేస్ చూపిస్తా, వస్తావా పాపా? పాపా బాల్కనీలో వెయిటింగ్, వస్తుందిరా పదా. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. నాతో పెట్టుకుంటే నరికేస్తా. రేయ్, వాడు నలుగురిని కొట్టగానే పెద్ద రౌడీ అనుకుంటున్నాడ్రా. నీకు మేమున్నావురా, అమ్మాయికి ఒకటే అన్నయ్య, కానీ నీకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నావురా. మా ప్రాణాలు ఇచ్చానని నేను కాపాడుకుంటావురా, కాపాడుకుంటాం అని నేను అంటాను అనుకున్నావా? ఆడు మనిషిని కొట్టాడు రాళ్ళని. రేయ్, నా మాట విని అమ్మాయిని మర్చిపో, లేకపోతే అనవసరంగా నీ ప్రాణం పొద్దాడు చేతిలో. నిజమేరా, ఆలోచిస్తుంటే మీరు చెప్పిందే రైట్ అనిపిస్తుంది. ఎవడో వాడి చెల్లెల్ని ఏడిపించినందుకే చావగొట్టాడు. అలాంటిది నేను ప్రేమిస్తున్నానని తెలిసిందనుకో, నాతో పాటు మీరు ఇబ్బందులు పడతారా. కాబట్టి నాకు నా ప్రేమ కన్నా ఫ్రెండ్సే ముఖ్యంరా. అలా అంటే అనుకున్నావా? మీరేమనుకున్నా మీరేమైపోయినా నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి, ఇది ఫిక్స్. రే, తన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? రే, లవ్కి ఏజ్ తోనూ రేంజ్ తోనూ పనిలేదురా. నాకు వాయిస్ రావచ్చేమో గానీ నీకు మాత్రం ఆ అమ్మాయి పడే ఛాన్సే లేదు. ఇది జరగదు. ఇట్లు 5 స్టార్ గ్రూప్ నువ్వుంటే. రేయ్, ఇది జరిగి తీరుతుంది. ఆ అమ్మాయి చేతి ఐ లవ్ యూ చెప్పిస్తాను. తనతో వచ్చి మీ అందరినీ కలుస్తాను. నువ్వు తన్నా బాల్ వెళ్ళిపోతురా. నెమ్మది. Go!
మ్యాన్ హాట్ వెదర్ యా హాయ్ గైస్ షీ ఇస్ ప్రియా లవ్